వాస్తవంగా మోడీ ప్రభుత్వం అన్ని అద్భుతాలే చేస్తుందా? డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కరెక్ట్, అద్భుతం. రక్షణ విషయంలో అద్భుతం, విదేశాంగ విషయంలో అద్భుతం, సాధారణ ప్రజలకి సేవల విషయంలో అద్భుతం. అట్ ద సేమ్ టైం లోపాలు లేవా? మానవత్వంతో కూడినటువంటి నిర్ణయాలు కొన్ని చోట్ల తీసుకోవాల్సిన చోట పట్టించుకోవట్లేదు. అలాంటి అంటే ధరలు భారీగా పెరుగుతున్నప్పుడు కంట్రోల్ చేసే విషయంలో ఇప్పుడు చేశారు, ఓకే, బట్ ఏళ్ల తరబడి సాగిందే. అట్లాగే విద్యుత్ సంస్కరణల పేరుతో విపరీతంగా ప్రైవేట్ విద్యుత్ సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించడం వల్ల దేశంలో ఏమైపోతుంది, వివిధ రాష్ట్రాలు రాజకీయ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రాబోయే 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి దాంట్లో 3.5, 5.5 ఇప్పుడు ₹2.49 కరెంట్ వస్తేనే ఓ పక్కన అయ్యో 47కే వచ్చేది 48కే వచ్చిందని చెప్పి పనికిమాలిన ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పత్రికల సాక్షిగా 4.5, 5.5కి అంటే రాబోయే 15-20 ఏళ్ల పాటు కూడా మన చేత దోపిడీ చేయించే పని ప్రభుత్వాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే విద్యుత్ దోపిడీ అనేది భవిష్యత్తులో కూడా జరగబోతుంది. ఇలాంటి ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అలాగే ఏదైతే ఈ రియల్ ఎస్టేట్, ఒక మధ్యతరగతోడి జీవితంలో ఇల్లు కొనుక్కుంటాడు, దాంట్లో డబ్బులు తినటం ఏంటి? మధ్యతరగతోడు అప్పు తీసుకున్నప్పుడు బ్యాంక్ లోన్ ద్వారా అప్పుతో కొనుక్కునేటటువంటి దానికి జిఎస్టీ లేకుండా చేయొచ్చు కదా, కానీ జిఎస్టీ వేస్తున్నారు. ఇట్లాంటి వాటిట్ల విషయంలో మానవత్వం లోపిస్తుంది. అది సరిగ్గా చర్చ జరగాలి. అది వదిలేసేసి హిందుత్వ ద్వేషం, హిందుత్వ దూషణ అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అదే మోడీకి ఫెర్చింగ్ అవుతున్నాయి. ఆయన పేరేంది, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ గారి అబ్బాయి, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. సరే, ఇదివరకు దీపావళి బాణాసంచా కాల్చడంతో శబ్దాలతో ప్రజలు ఉలిక్కి పడతారు, లేకపోతే అది కాల్చలేయడానికి డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళు బాధపడతారు మానసికంగా, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఉండే. అవి పోయి ఇప్పుడు చివరికి దీపాలు వెలిగిస్తే వృధాట, నూనె వృధాట, అదొక కాలుష్యం అట, అదొక దీపాలు వెలిగించి డబ్బులు వృధా అంట, డబ్బులు వృధా చేసుకోవద్దంటూ ఆ అయ్యగారు మాట్లాడుతున్నారు. ముస్లింలకు సంబంధించిన పండగలకు, క్రైస్తవులకు సంబంధించిన పండగలు ఈ మాట మాట్లాడతాడా? క్రైస్తవులు క్రిస్మస్కి కావచ్చు, న్యూ ఇయర్కి కావచ్చు, వాళ్ళ పండగలప్పుడు అంతా కూడా కొవ్వొత్తులు వెలిగిస్తారు, దీపాలు పెడతారు. అప్పుడు మాట్లాడతాడా? అదే సందర్భంలో ముస్లింలకు సంబంధించిన ప్రతి పండగకి వాళ్ళ యాక్టివిటీ వాళ్ళకు ఉంటుంది, అప్పుడు మాట్లాడతాడా? ఇతర మతాల విషయంలో ఉండదు, ఓన్లీ హిందువుల విషయంలో మాత్రమే ఈ విధమైన దుర్మార్గపు ప్రకటనలు చేస్తూ ఉంటాడు. అదేమంటే మిగతా వాళ్ళని పోలరైజ్ చేసుకుని హిందువులని అవమానించడం, హిందువులని ఏదన్నా సరే ఎవడు పట్టించుకోవడం అన్నటువంటి పొగరు బలుపు అన్నమాట.